బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరులో అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు కత్తులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మొదట మైలవరం హాస్పిటల్కు తరలించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరులో అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పాలి. ఇరు వర్గాలు కత్తులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మొదట మైలవరం హాస్పిటల్కు తరలించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నజీమా అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. నజీమా, చెప్పండి, అన్నదమ్ముల వివాదం కాస్త అటు గాయాలు తీవ్ర గాయాలతోటి హాస్పిటల్లో చేరే వరకు చేరింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అన్నదమ్ముల మధ్య తలెత్తినటువంటి ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలుగా మారి అటు కత్తులు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. కొంతమందికి తలలు కూడా పగిలినటువంటి పరిస్థితి. అయితే అన్నదమ్ములు వారి బంధువులు కలిసి కొట్టుకోవడంతో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి దాదాపు 8 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ కూడా అటు మైలవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అటు మైలవరం విజయవాడ ఆసుపత్రులు ఇరు వర్గాలకు చెందినటువంటి వారు చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా ఈ ఘర్షణకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, గొడవ ఆస్తి వివాదం ఏ విధంగా తలెత్తింది, అన్నదమ్ముల మధ్యన ఎంతలాగా గొడవడానికి ఇరు వర్గాలు కొట్టుకోవడం, తీవ్ర రక్తస్రావం, ఎందుకంటే తలలు పగిలినటువంటి పరిస్థితి, వారందరూ కూడా తీవ్ర రక్తస్రావం ఎంత ఆసుపత్రి కొట్టాగొట్టిన తరలించడం జరిగింది. అయితే రంగంలో దిగినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవ గల కారణాలు కూడా ఆరా చేస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణలో పూర్తి విషయాలు తెలియాల్సింది. థ్యాంక్ యూ. బాగున్న కాలు కింద పెట్టు.